స్వర్ణాంధ్ర విజన్ 2047ను డిసెంబర్ 12వ తేదీన విద్యార్థులు సామాన్య ప్రజల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. విజన్కు సంబంధించి సీఎం చంద్రబాబు 10 సూత్రాలను ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంతో పాటు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి వరకు అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తున్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపేందుకు ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్న విజన్ డాక్యుమెంట్పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్ 2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్ను శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. నీతి ఆయోగ్తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది నుండి విజన్ డాక్యుమెంట్పై సూచనలు, సలహాలు ఇచ్చారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశీలించి పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 డిసెంబర్ 12వ తేదీన విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. విజన్కు సంబంధించి సీఎం చంద్రబాబు 10 సూత్రాలను ఇప్పటికే ప్రకటించారు. పేదరికం లేని సమాజం, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ అనే ప్రధాన సూత్రాలు, లక్ష్యాలను సీఎం ఇదివరకే వివరించారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపైన స్పష్టంగా విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచారు. రాష్ట్రంతో పాటు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి వరకు అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తున్నారు. ఈ సమీక్షలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల సెక్రటరీలు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. కాకినాడలోని యాంకరేజీ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఇంత భారీగా అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి అక్రమ రవాణాను ఆపితే కానీ చర్యలు చేపట్టరా అని నిలదీశారు. కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఎమ్మెల్యే కొండబాబును నిలదీశారు. దీని వెనుక ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. కాకినాడ పోర్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ పరిశీలించారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం రవాణా అవుతుండటంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రంలో సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమైన 640 టన్నుల బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు స్వయంగా వెళ్లి చూశారు. నౌకలో ఉన్న 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని అధికారులను ప్రశ్నించారు. రేషన్ బియ్యం ఇష్టానుసారం బయటకు తరలిస్తున్న అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అక్రమాలపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చర్యలు తీసుకోకపోవడంపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో దీని గురించి ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అక్రమార్కులకు సహకరించడం పద్ధతిగా లేదని ధ్వజమెత్తారు. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని హెచ్చరించారు. పోర్టు అధికారుల పేర్లు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం సీరియస్గా ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోర్టుకు రేషన్ రైస్ వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. స్వయంగా సంబంధిత మంత్రి వచ్చి చెప్పినా అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ, అటు పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను. క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే, ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్, దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు. పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి, మీరు ఎందుకు రాకూడదు అంటే, ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్
ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాలి. యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే కూటమి లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బిల్డ్, కనెక్ట్ అండ్ త్రో నినాదంతో అందరినీ ఏకతాటి మీదకు తీసుకురావడం హర్షదాయకమన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ఇండస్ట్రియల్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం లాంటి నూతన పాలసీలు అందుబాటులోకి తెచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహించిన ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పోను మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ బిల్డ్, కనెక్ట్ అండ్ త్రో నినాదంతో అందరినీ ఏకతాటి మీదకు తీసుకురావడం హర్షదాయకమన్నారు. విజయవాడ వేదికగా ఇలాంటి ఎక్స్పోలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇంటిలో యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే కూటమి లక్ష్యమని అన్నారు. పరిశ్రమల ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధికి ఇండస్ట్రియల్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం లాంటి నూతన పాలసీలు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. దేశంలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వెల్లడించారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. మహిళల పారిశ్రామికవేత్తలను సైతం కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అలాగే ఇక్కడున్న ఇంటి కొత్త ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూడడానికి, ఒక నాలెడ్జ్ కూడా ఇక్కడ గెయిన్ చేయడానికి, అంతేకాకుండా వీళ్ళ కాన్సెప్ట్ కూడా బిల్డ్, కనెక్ట్ అండ్ గ్రో. సో ఏదైనా ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళ ఎంటర్ప్రినర్స్ని వాళ్ళకి కావాల్సిన సంబంధించిన శాఖలు ఎవరైతే వాళ్ళని కనెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళతో అనుబంధం పెంచుకోవడానికి, వాళ్ళతో పాటు వాళ్ళ తాలూకు ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీని గ్రో చేసుకోవడం విధానానికి, అలాగే కొత్త ఎంటర్ప్రినర్స్ ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి చూడడానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ బ్యాంకర్స్ కూడా ఉన్నారు. బ్యాంకర్స్లో ఉన్న పాలసీ విధానం కూడా ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం బ్యాంకర్స్ కూడా స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎంటర్ప్రినర్స్కి ఎటువంటి సపోర్ట్ లభిస్తుందని కూడా వాళ్ళు కూడా ఇక్కడ చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ ఎక్స్పోని పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా విజిట్ చేసి ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా చేయాలనేది ఆయన ఆలోచన. దానికోసమే ఇవాళ స్కిల్ సెన్సెస్ కూడా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి నైపుణ్యత, మన వృత్తిలో, మన అందరికీ కూడా చేతి వృత్తులు, కుల వృత్తులు చాలా రకాలు ఉన్నాయి. ఆ నైపుణ్యతను కూడా ఇవాళ సెన్సెస్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తద్వారా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సపోర్ట్తో వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా, యువ పారిశ్రామికవేత్తలుగా, ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ మనకు అపారమైనటువంటి వనరులు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతం ఉంది, ఆక్వాకల్చర్ ఉంది, అదేవిధంగా అగ్రికల్చర్లో మనం చాలా టాప్లో ఉన్నాం. వీటినన్నిటి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కింద మనం డెవలప్ చేసుకోగలిగితే, అలాగే అపారమైన ఖనిజ సంపదలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్ కానీ ఇక్కడ కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే రాష్ట్రం అన్ని రకాలు కూడా ముందుకెళ్లేదానికి అవకాశం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తుందన్నారు. ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో ద్వారా పారిశ్రామికవేత్తలను, ఉత్పత్తిదారులను, బ్యాంకింగ్ రంగాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి తద్వారా పారిశ్రామిక రంగ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. డిసెంబర్ వరకు సెక్టరల్ సెమినార్స్, ఎడ్యుకేటివ్ సెమినార్స్ లాంటి ఈ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు తెలియజేసే విధంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, అట్లాగే గవర్నమెంట్ అఫీషియల్స్, మినిస్టర్స్, తర్వాత కార్పొరేట్ వాళ్ళ నుంచి కూడా ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఈ లేట్ ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇంటిగ్రేట్ చేసాము. ముఖ్యంగా ఫుట్ ఫాల్స్ బాగా పెరగాలి, ప్రజలందరికీ అవగాహన రావాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ గారు, అట్లాగే ఆనరబుల్ మినిస్టర్ రవీంద్ర గారు ఈ ఇనాగ్రల్ సెషన్కి ఇచ్చేసి ఈ యొక్క ఎక్స్పోని బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు, ఆశీర్వదించినందుకు. రవీంద్ర గారు ఇందాక చెప్తా ఉన్నారు 20,000 కాదు ఇంకా ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి, మీరు బ్రహ్మాండంగా దీన్ని ఏర్పాటు చేశారని చెప్పి చాలా సంతోషం. ఇది అద్భుతమైన అవకాశం ఇక్కడున్న ఏరియా ప్రజలందరికీ. నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే ప్రజాప్రతినిధుల యొక్క ముఖ్య ఉద్దేశమని చాటిన మహానాయకుడు నందమూరి తారక రామారావని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పేదవారికి అండగా నిలవాలన్నదే టీడీపీ ప్రధాన లక్ష్యమని, పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నిరుపేద కుటుంబాలకు చెందిన 35 కార్యకర్తలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆర్థిక సహాయం అందజేశారు. అశోక్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి బుద్ధ వెంకన్న ముఖ్య అతిథిగా హాజరయ్యి కార్యకర్తలకు సహాయాన్ని పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాజకీయమే కాకుండా సేవా తాత్పర్యంతో ముందుకు వెళ్లాలనే లక్ష్యం ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజల మధ్య ఉంటూ వారికి అండగా నిలుస్తున్నామని చెప్పారు. టీడీపీ పార్టీలో సభ్యుడిగా ఉన్నందుకు ఎంతగానో గర్వపడుతున్నానని, పదవులు ముఖ్యం కాదని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, భువనేశ్వరమ్మ గారు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి కొన్ని వేల మందికి ఉచితంగా విద్య చెప్తూ ఉన్నారు. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ అయితే పేదవాళ్ళకి ఉచితంగాను, మిగతా వాళ్ళు కూడా తక్కువ ఖర్చులతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా అనేకమైన కార్యక్రమాలు పేదవాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఆశయాలు, ఆదర్శాలని తీసుకుని నా వంతుగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అవసరం ఉన్నవారికి ఏదో నాకు తోచిన విధంగా చేయగలిగినంత సాయం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాను. అది తెలుగుదేశం పార్టీ నాకు నేర్పిన విద్య అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నందుకు అది నేను ఎప్పుడు కూడా గర్వపడతాను. ఈ పార్టీలో నేను సభ్యుడిని, ఈ పార్టీలో నేను ఎమ్మెల్యేని, ఈ పార్టీలో ఎంపీగా చేశారనేది నా జీవితంలో ఎప్పుడు కూడా గర్వపడతాను. దానిలో భాగంగానే వాళ్ళు ఎవరికి సాయం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ చెప్పిన విద్య ద్వారా, వాళ్ళు చెప్పిన బోధనల ద్వారానే ఈ సాయం చేస్తున్నాను కూడా నేను గర్వంగా తెలుసు. బుద్ధ వెంకన్న మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ ప్రజానాయకుడు గద్దె రామ్మోహన్ అని కొనియాడారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పార్టీ కార్యకర్తలకి సహాయం అందించడం అభినందనీయమన్నారు. వాళ్ళ జీవితంలో మెట్టు పెరిగేదాకా చెప్పాడు ఆయన. ఒకటే చెప్పాడు, మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి రండి, అలాగే పిల్లల్ని పూర్తిగా చదివిస్తాను, మీకు ఆర్థిక సహాయం చేస్తాను, మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా వ్యాపారాలు పెట్టిస్తాను అని చెప్పడం జరిగింది. మరి ఆయన మంచి మనసుతో చేసే కార్యక్రమం మేము కూడా చెప్పాం. ఏంటంటే ఒకళ్ళ దగ్గర పనిచేస్తే మీరు ఎలాగే ఉంటారు, మీరు సొంత వ్యాపారాలు చేసుకుంటే రేపు భవిష్యత్తులో మనస్ఫూర్తిగా మరి గద్దె రామ్మోహన్ రావు గారు చేసినటువంటి సాయంతో వాళ్ళు దినదినం అభివృద్ధి అయ్యి వాళ్ళు ఒక 10-15 ఏళ్ళు అయ్యేసరికి ఒక 10 మందికి హెల్ప్ చేసే విధంగా, ఎందుకంటే ఒకళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని వాళ్ళు పైకి వచ్చారు కాబట్టి ఇంకొక 10 మందికి హెల్ప్ చేసే విధంగా వాళ్ళు దినదినం అభివృద్ధి అయ్యి పెద్ద ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుడమేరు వరద బాధితులకు నష్టపరిహారం పంపిణీ అంశంపై కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో అధికార విపక్ష కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వైసీపీ మహిళా కార్పొరేటర్ పట్ల టీడీపీ కార్పొరేటర్ పరుష పదజాలంతో మాట్లాడారని, మహిళా కార్పొరేటర్కు క్షమాపణ చెప్పాల్సిందేనే లేదా సస్పెండ్ చేయాలంటూ అధికార పక్ష కార్పొరేటర్లు పట్టుబట్టారు. మహిళా కార్పొరేటర్ ఏం మాట్లాడిందో, తాను ఏం మాట్లాడానో రికార్డు తీయాలని, తాము బయటకు వెళ్లేది లేదంటూ ప్రతిపక్ష కార్పొరేటర్లు సైతం పట్టుబట్టారు. సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సమావేశానికి అంతరాయం ఏర్పడింది. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో బుడమేరు వరద బాధితులకు సహాయం అంశం చర్చకొచ్చింది. వరద బాధితులు చాలా మందికి సాయం అందలేదని, ఇప్పటికైనా తిరిగి సర్వే చేయించి బాధితులకు సాయం అందించాలని పలువురు వైకాపా కార్పొరేటర్లు పేర్కొన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కలెక్టర్ కార్యాలయంలో 10 రోజులు ఉండి చంద్రబాబు నాయుడు అందరికీ సాయం చేశారని చెప్పారు. దీనికి వైకాపా కో ఆప్షన్ సభ్యురాలు అన్నపూర్ణమ్మ స్పందిస్తూ 100 మందిలో 40 మందికి మాత్రమే సహాయం చేశారని, ఆయన ఇంటిలో డబ్బులు ఇవ్వలేదు, చంద్రబాబు చందాలు వసూలు చేసుకోవడానికి మాత్రమే వచ్చాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి, టీడీపీ కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడారు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మహిళా కార్పొరేటర్ పట్ల పరుష పదజాలంతో మాట్లాడారని, ఆమెకు క్షమాపణ చెప్పాలి లేదా సస్పెండ్ చేయాలంటూ అధికార పార్టీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. మహిళా సభ్యురాల పట్ల అనుచితంగా మాట్లాడిన కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ సభాముఖంగా మహిళా కార్పొరేటర్కు క్షమాపణ చెప్పాలని, లేకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ముమ్మనేని ప్రసాద్ను సస్పెండ్ చేస్తున్నానని, మార్షల్స్ అతన్ని బయటకు తీసుకెళ్లాలని, మీ డ్యూటీ మీరు చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తానని మండిపడ్డారు. మేయర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మిగతా టీడీపీ కార్పొరేటర్లు కార్పొరేటర్ ప్రసాద్కు మద్దతుగా నిలబడ్డారు. అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య వాదనలు జరిగాయి. పరిస్థితి గమనించిన టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి, ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులు మొత్తం సభ నుండి వాకౌట్ చేస్తామన్నారు. మేయర్ భాగ్యలక్ష్మి మాత్రం మహిళా ప్రజా ప్రతినిధికి క్షమాపణ చెప్పకపోతే సస్పెండ్ చేస్తానన్నారు. 10 కోట్లంట, పాల ప్యాకెట్కి 50 కోట్లంట, ఎవడు సొమ్ము ఖర్చు పెట్టాడు? సందాలు వచ్చిన డబ్బు ఆ ఇంట్లో సొమ్ము చేయాలా? ఆయన ఇంట్లో సొమ్ము చేయలేదు. 100 మందిలో
40 మందికి న్యాయం జరిగింది, 60 మందికి న్యాయం జరగలేదు. గౌరవ కార్పొరేటర్ నా వ్యాపారం పోయిందని చెప్తున్నారు, ఇంకో కార్పొరేటర్ ఇల్లు మొత్తం ములుగుపోయిందని చెప్తున్నారు. మాస్టర్ మీ పని మీరు చేయకపోతే మీరందరూ సస్పెండ్ అవుతారు చెప్తున్నా. అక్కడికి వెళ్ళిన మాస్టర్స్ గొల్లపూడి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని ఈవీఎంలను భద్రపరిచిన జిల్లా ఎలక్షన్ గోదాంను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సాధారణ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. గోడౌన్కు వేసిన సీల్డ్లను, ఈవీఎంల రక్షణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాల నిఘాను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈవీఎం, వీవీప్యాట్ గోదాములను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపవలసి ఉంటుందన్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో నిఘా ఉంచాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ నిర్వహించారు. డ్రగ్స్ తీసుకున్నా సరఫరా చేసినా నేరమేనని ఈగిల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి నివారణపై అవగాహన అవసరమన్నారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబాన్సెన్స్ చట్టం ఎంత కఠినమైనదో అందరికీ తెలియాలన్నారు. విద్యార్థులు, యువతకు త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఏపీలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆకే రవికృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నివారణపై అవగాహన అవసరమన్నారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబాన్సెస్ చట్టం ఎంత కఠినమైందో అందరికీ తెలియాలన్నారు. విద్యార్థులు, యువతకు త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారికి 7 నుంచి 20 ఏళ్ల వరకు శిక్షలు ఉన్నాయన్నారు. 2 లక్షల రూపాయలకు పైగా జరిమానా కూడా విధించే అవకాశం ఉందని చెప్పారు. ఒకసారి ఈ చట్టం కింద విద్యార్థిపై కేసు నమోదైతే అతడికి చాలా నష్టం జరుగుతుందని వివరించారు. అల్లూరు సీతారామరాజు నడిచిన నేల చాలా పవిత్రమైంది, మన్యం ద్వారా. ఆ నేలకి ఇప్పుడు మనకి గంజాయినో తెగులు పట్టుకుంది. ఈగల్ ఆ తెగుల్ని మొత్తం వదలగొడతాం. ఈగల్ క్యాంప్స్ పెడతాం. ఈగల్ టీమ్స్ మేము అక్కడ పర్యటన చేయబోతున్నాం. అక్కడ గంజాయి ముక్కలు పండకుండా మనం దాన్ని పూర్తిగా ఏఎస్ఆర్ జిల్లాకి ఆ గౌరవాన్ని మళ్ళీ తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తాం. మన్యం ద్వారా అల్లూరి సీతారామరాజు 1924లో మన్యం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. అంటే ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు అయింది. ఆయనకి ఈగల్ ద్వారా మేము చేసే ఒక అద్భుతమైన పని, అల్లూరి సీతారామరాజుని అభిమానించే ప్రతి ఒక్కరిని కూడా మేము కలుస్తాం. ఎందుకంటే ఇంకా ఈ 9 మండలాల్లో మనము మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పోలీస్ శాఖ చాలా అద్భుతంగా మేము ముందుకెళ్ళబోతున్నాం. ఈగల్ టీమ్స్ ద్వారా కూడా మేము దాన్ని చాలా ముందుకు తీసుకెళ్తాం. అల్లూరు నడిచిన నెలలో ఈ గంజాయి సాగుని 80% కొనసాగనివ్వం. మనకి ఏఎస్ఆర్ జిల్లాలోని 2900 జిల్లాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. 2900 గ్రామాల దాకా ఉన్నాయి. దీంట్లో మనకి ప్రాబ్లం ఏరియా ఓన్లీ 300 గ్రామాల్లో ఉంది. ఇటీవల కాలంలో మేము దాన్ని 170 గ్రామాల వరకు మనం కుదించడం జరిగింది. ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్, ప్రత్యామ్నాయాలు ఏవి ఇవ్వాలి అని చెప్పేసి చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. పీసీఆర్ లండన్ వాల్వ్ అంతర్జాతీయ వైద్య సదస్సులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యులకు ప్రశంసలు దక్కాయని హాస్పిటల్ చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు, సీనియర్ కార్డియాలజిస్ట్ నూకావరపు రాజా రమేష్ తెలిపారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ట్రాన్స్ క్యాథెటర్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి మార్చిన ఘనత తమ హాస్పిటల్దేనన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కవాటాల పరిమాణం, 3D ప్రింటింగ్ ద్వారా గుండె మార్పిడి చికిత్సలను ఖచ్చితత్వంతో చేయవచ్చునని చెప్పారు. విజయవాడ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో హాస్పిటల్ చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు, సీనియర్ కార్డియాలజిస్ట్ నూకవరపు రాజా రమేష్ మాట్లాడుతూ ట్రాన్స్ కథెటర్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానంతో హార్ట్ సర్జరీలను విజయవంతంగా చేయడం జరిగిందన్నారు. వెంటిలేటర్ మీద ఉన్న రోగికి సైతం ఈ తరహా సర్జరీ చేసి విజయవంతమయ్యామని, ఆ వ్యక్తి నేడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. ఈ నెల 26న లండన్లో జరిగిన పీసీఆర్ లండన్ వాల్వ్ అంతర్జాతీయ వైద్య సదస్సులో తమ వైద్య బృందం చేసిన శస్త్రచికిత్సా విధానాలకు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నామని వెల్లడించారు.
ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ట్రాన్స్కాథెటర్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి మార్చిన ఘనత తమ హాస్పిటల్దేనన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కవాటాలు పరిమాణం 3D ప్రింటింగ్ ద్వారా గుండె మార్పిడి చికిత్సలను ఖచ్చితత్వంతో చేయవచ్చునని తెలియజేశారు. డిసీజెస్లో వాల్వులర్ డిసీజే కాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ కానీ, ఎలక్ట్రోఫిజియలాజికల్ అంటే ఎరిథ్మియా కానీ, హార్ట్ ఎన్లార్జ్మెంట్, డైలేటెడ్ కార్డియోమయోపతి కానీ, లేకపోతే బైబర్త్ వచ్చే డిసీజెస్లో ఈ రోజున అత్యాధునికమైన మందులు, డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ప్లస్ ఇమేజింగ్ టెక్నాలజీ కాకుండా ఇవి డీప్ లెర్నింగ్ అనేది ఇప్పుడు బాగా వచ్చిన తర్వాత, అంటే కన్వల్యూటెడ్ న్యూరల్ నెట్వర్క్ అంటాము. సో వీటిల్లో మనం ఆల్మోస్ట్ హ్యూమన్ బ్రెయిన్ కంటే చాలా రెట్లు ఎక్కువ స్పీడ్గా ఆలోచన చేసి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కానీ, ప్రిసైజ్ డయాగ్నోసిస్, ప్రిసైజ్ ట్రీట్మెంట్, ప్రిసైజ్ ప్రెడిక్షన్ మోడల్, ఏ విధమైనటువంటి వైద్యం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది నిర్దేశం చేయడంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ గత 5-6 సంవత్సరాల్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. అంటే ఏంటంటే దీన్ని ఆకలింపు చేసుకోవాలి, దాని ముందు రిసీవ్ చేసుకునే మైండ్ ఉండాలి. ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల్లో చాలా స్పీడ్గా పెరుగుతుంది అండ్ విల్ బి వెరీ హ్యాపీ. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్కి ఇట్లాంటి ప్రొసీజర్ చేసి తన ప్రాణాలు కాపాడటం జరిగింది. పేషెంట్ నడుచుకుంటూ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళారు. సో ఇలాంటి ప్రొసీజర్స్ మేము చేసిన కాంప్లెక్స్ ప్రొసీజర్స్ చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా లాస్ట్ వీక్ యూకేలో పీసీఆర్ లండన్ వాల్వ్స్ అనే ఎక్స్క్లూజివ్లీ వాల్వ్స్కి సంబంధించిన కాన్ఫరెన్స్లో మేము చేసిన కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ మధ్యలో వెల్ అప్రిషియేషన్ వచ్చింది. సో ఈ ప్రొసీజర్స్ ఇంకా పేషెంట్స్కి అందుబాటులోకి రావాలని, సో ఫిజిషియన్స్, జనరల్ కార్డియాలజిస్టులు ఇట్లాంటి పేషెంట్స్ని వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్ని స్క్రీన్ చేసి మన దగ్గర ఎట్లాంటి ప్రొసీజర్స్ జరుగుతున్నాయి అని చెప్పి తెలుసుకొని వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ అందించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ నగరంలో ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పో ప్రారంభమైంది. మన పూర్వీకులు ఉపయోగించిన నాణాల దగ్గర నుంచి నేడు వాడుకలో ఉన్న కరెన్సీ వరకు ప్రదర్శనలో ఉంచారు. 3 రోజుల పాటు జరిగే ఈ కాయిన్ ఎక్స్పోను తొలి రోజు తిలకించేందుకు విద్యార్థులు ఆసక్తి చూపారు. విజయవాడ సూర్యారావుపేటలోని శ్రీధర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్లో ఇంటర్నేషనల్ కాయిన్స్ ఎక్స్పో ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్పోను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు విద్యార్థినులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. అనంతరం వాణిమోహన్ మాట్లాడుతూ 2000 సంవత్సరాలకు సంబంధించిన కాయిన్స్తో పాటు కరెన్సీ ప్రదర్శనలో ఉంచడం అభినందనీయమన్నారు. మరుగైపోయిన నాణేలను నేటి తరానికి తెలియజేయడం ద్వారా మన సంస్కృతిని కాపాడుకున్నట్టు అవుతుందన్నారు. ప్రపంచంలోనే పెద్ద నోట్ను ప్రదర్శనలో ఉంచడం సంతోషకరమని విద్యార్థులు మరియు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాత శతాబ్దాలకి సంబంధించిన నోట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రకరకాలవన్నీ కూడా మనం చూడొచ్చు. మనం చిన్నప్పుడు చూసిన కాపర్ కాయిన్స్, ఆ తర్వాత రోమన్ టైమ్స్లో ఉన్న గోల్డ్ కాయిన్స్, మళ్ళీ బ్రాంజ్ కాయిన్స్, స్టీల్ కాయిన్స్, రకరకాల మెటీరియల్ కాయిన్స్, ఆ తర్వాత చిల్లు ఉన్న ఆ చిల్లి కాయిన్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఇవి మరి కృష్ణదేవరాయ పీరియడ్ టైమ్స్, మౌర్యన్ టైమ్స్, గుప్తన్ పీరియడ్, చోళన్ పీరియడ్, బ్రిటిష్ పీరియడ్, ఇట్లా రకరకాలవన్నీ కూడా ఇండియాలో ప్లస్ వరల్డ్లో ఎన్నో కంట్రీస్లో దేశాల్లో ఉపయోగించిన కాయిన్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు మరుగైపోయినాయి, ఎందుకంటే వాడుకలో ఉండవు, ప్రభుత్వాలు తీసేస్తూ ఉంటాయి. బట్ అందుకోసమే వాటికి చాలా యాంటిక్ వాల్యూ ఉంటుంది, ఆర్కియాలజీ వాల్యూ ఉంటుంది. అవి ఇన్వాల్యుబుల్ అని చెప్పచ్చు. అయితే ఇవన్నీ కూడా మన హెరిటేజ్లో ఒక భాగంగా మనము తెలుసుకోవచ్చు. ప్రతి కాయిన్ని కూడా చూస్తే. నిర్వాహకులు శ్రీధర్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా కాయిన్స్ ఎక్స్పోను నిర్వహిస్తున్నామని చెప్పారు. 75 సంవత్సరం నుంచి 2024 వరకు ఉపయోగించిన కాయిన్స్ మరియు నోట్లు ప్రదర్శనలో ఉంచామన్నారు. మన పూర్వీకులు ఉపయోగించిన స్టాంపులను సైతం ప్రదర్శనలో ఉన్నాయని చెప్పారు. ప్లాస్టిక్, గ్లాస్, ఫైబర్ కాయిన్స్, బంగారు, ఇత్తడి నాణేలు సేకరించామని, విజ్ఞానంతో పాటు వినోదానికి సంబంధించిన వస్తువుల ప్రదర్శన జరుగుతుందన్నారు. నెక్స్ట్ 200 దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ నోట్లు, కాయిన్స్ ఈ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. దీని యొక్క ముఖ్యోద్దేశం సేవ్ హెరిటేజ్ అనేటటువంటి కాన్సెప్ట్ అండి. అంటే మన యొక్క సంస్కృతి మన కాయిన్స్ మీద, మన నోట్ల మీద కనపడుతుంది. ఆ సంస్కృతిని భావితరాలకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది 3 days ఉంటుంది. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఉంటుందండి. దీంట్లో రకరకాలైనటువంటి వస్తువులు, అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ చిన్న ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్ అండి. ఇది చూడటానికి బ్లూటూత్ లాగా కనబడుతుంది, బట్ ఇట్స్ అ వర్కింగ్ మొబైల్.
ఇట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా ఉంటుందండి. ఇక్కడ తప్పకుండా విచ్చేస్తారని ఆశిస్తాను. డిసెంబర్ 10న విజయవాడ ఐలాపురం కన్వెన్షన్లో మాదిగల కృతజ్ఞత యాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం రిటైర్డ్ రాజీవ్ రంజిత్ మిశ్రా నాయకత్వంలో ఏకసభ కమిషన్ నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరారు. గాంధీనగర్లోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాదిగ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం తొలి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని చెప్పారు. 2000 సంవత్సరం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల 25,000 ఉద్యోగాలు మాదిగ సామాజిక వర్గ యువతకు దక్కాయన్నారు. 2029 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు సగం పైగా తమ సామాజిక వర్గానికి కేటాయించారని చెప్పుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం రిటైర్డ్ రాజీవ్ రంజిత్ మిశ్రా నాయకత్వంలో ఏకసభ కమిషన్ నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. డిసెంబర్ 10న విజయవాడ ఐలాపురం కన్వెన్షన్లో మాదిగల కృతజ్ఞతా యాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 7 సభ్యులతో కూడినటువంటి చంద్రచూడ్ గారి నేతృత్వంలో రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, ఎస్సీల మధ్య వివక్షత ఉంది, అసమానతలు ఉన్నాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జనరావులు అందించిన రిజర్వేషన్ ఫలాలు షెడ్యూల్ కులాలు మొత్తానికి చేరాలంటే ఎస్సీలలో వర్గీకరణ జరగాల్సిందేనని సుప్రీం న్యాయ ధర్మాసనం ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుకు కట్టుబడి ఇప్పటికే కర్ణాటక, హర్యానా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ముందుకొచ్చాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించిన రోజునే, తీర్పు వెలువడిన రోజునే నేను గతంలో చేసింది నేనే, ఇప్పుడు చేయబోయేది కూడా నేనేనని చెప్పి మాదిగలకి పెద్ద ఎత్తున భరోసా ఇవ్వబట్టే ఆగస్టు 16న హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత యాత్ర చేపట్టి మాదిగలంతా ఈరోజున ముగింపు సభ విజయవాడ హోటల్ ఐలాపురంలో డిసెంబర్ 10వ తేదీన ఆయనకు కృతజ్ఞత సభ నిర్వహిస్తూ ఉన్నాం. కానూరు యామిని అనే మహిళ తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందంటూ గౌరీశంకర్ అనే యువకుడు మీడియా ముందు వాపోయాడు. 2013లో ప్రేమ వివాహం చేసుకున్నామని, పెళ్లైన 9 సంవత్సరాల తరువాత ఇంట్లో నుంచి తనను బయటకు పంపేసిందని, కూతురిని చూపించకుండా మానసిక క్షోభకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర వ్యక్తులతో అక్రమంగా సంబంధాలు కొనసాగిస్తుందని, డైవర్స్ ఇవ్వమంటే 40 లక్షలు డిమాండ్ చేస్తుందని తెలిపాడు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన గౌరీశంకర్ తన భార్య వద్ద కూతురికి రక్షణ లేకుండా పోయిందని ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరాడు. నెక్స్ట్ స్కూల్లో పనిచేస్తుంది అకౌంటెంట్గా. ఆ స్కూల్లో పనిచేస్తున్న సహ ఉద్యోగి వాళ్ళ తమ్ముడితోనే ప్రజెంట్ రిలేషన్షిప్లో ఉంది. నా పాపని ఇంట్లో పెట్టి వీళ్ళందరితో బయటికి వెళ్తుంది. నా కన్సర్న్ ఏంటంటే నా పాపని అలా ఇంట్లో పెట్టి బయటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో ఎవరు ఉండకపోతే ఎవరైనా ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి? నేను ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాను. నా పాప పరిస్థితి నా పరిస్థితి ఏంటి? ఇది ఏంటి అని నన్ను డైవర్స్ అన్న ఇవ్వమంటే 40 లక్షలు డిమాండ్ చేస్తున్నారు సార్. ఫస్ట్ మ్యారేజ్లోనే 28 లక్షల దాకా తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి డౌరీ. ఇప్పుడు నా దగ్గర 40 లక్షలు అడుగుతున్నారు. 40 లక్షలు ఇస్తే సంతకాలు పెడతా అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నాను. కొంతమంది డాడీని పిలిపిస్తుంది, కొంతమంది అంకుల్ని పిలిపిస్తుంది. వాళ్ళతో పాపని బయటికి పంపించేసి పాల ప్యాకెట్లే కానీ, పానీపూరీలే కానీ, చాక్లెట్లు కానీ తినిపిస్తుంది. మనం జనరల్గా న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాము, చిన్న మిఠాయి తినిపించి ఆడపిల్ల మీద రేప్ చేశారని చాలా చూస్తూనే ఉంటాం. నా కూతురి వయసు 10 ఏళ్ళు. అవతలవాడి మనసు ఎలా ఉంటుందో మనకు తెలియదు. రేపు ఏదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు గత కొన్ని సంవత్సరాలుగా వేతనాలు పెరగక ఇబ్బందులు పడుతున్నారని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకురాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ, లలిత మాట్లాడుతూ అంగన్వాడీలకు 42 రోజుల సమ్మె ఒప్పందంలో అంగీకరించిన అంశాలు అమలు చేయాలని కోరారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అంగన్వాడీలకు తక్షణమే వేతనాలు పెంచాలన్నారు. అంగన్వాడీ యూనియన్లను చర్చలకు పిలవడంతో పాటు గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతూ డిసెంబర్ 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని ఐసీడీఎస్ల వద్ద ధర్నాలు చేస్తున్నామని ప్రకటించారు. అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు ఆపాలని, ప్రభుత్వ ఉద్యోగుల జాబితా నుంచి తొలగించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టుల దగ్గర ధర్నాలు చేయాలి అని చెప్పేసి 3 సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. ఆ ధర్నాల్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పాల్గొనాలని చెప్తున్నాం. రెండోది ప్రధానమైన డిమాండు అంగన్వాడీ యూనియన్లు చర్చలకు పిలవాలి, వెంటనే వేతనాలు పెంచాలి అనేది, అట్లనే గ్రాట్యుటీ అమలు చేయాలి. ఈరోజు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలని, అట్లనే మట్టి ఖర్చులు ఎంత అన్యాయం అంటే కనీసం 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసిన అంగన్వాడీ వర్కర్లు సర్వీస్లో ఉండి చనిపోతే 20,000 ఇస్తామని చెప్పారు. ఆ 20,000 ఇవ్వటానికి కూడా ఈరోజు జీవో ఇవ్వటానికి ఎన్ని నెలలు పట్టిద్ది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మట్టి ఖర్చులు జీవో వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అయింది. ఈ 50 సంవత్సరాల్లో కనీసం ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. గౌరవ వేతనాల పెంపు, మరి గ్రాడ్యుయేట్ ఇంప్లిమెంటేషను, మరి స్వచ్ఛందంగా రిజైన్ చేసి వెళ్ళేటోళ్ళకు కూడా గ్రాడ్యుయేట్ ఇంప్లిమెంటేషన్ చేయాలని, యాప్స్ అన్ని సవరించాలని, మరి మినీ టీచర్లు మెయిన్ టీచర్స్ గుర్తించాలని, ఈ 4 ప్రధానమైన డిమాండ్స్ సీఎం గారు త్వరలో మరి ఆత్మవిమర్శ చేసుకొని మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో డిసెంబర్ 12వ తేదీ స్ట్రైక్ స్టార్ట్ చేసి కరెక్ట్ సంవత్సరమైన సందర్భంలో డిసెంబర్ 12వ తేదీ నుండి కూడా ప్రాథమికంగా ఉద్యమం మొదలు పెడుతున్నాము. ఆ రోజు జిల్లా హెడ్ క్వార్టర్లో మొత్తం ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉన్న చోట్లంతా వర్కర్స్, హెల్పర్స్ అంతా కూడా ధర్నా చేస్తున్నాము. అంతలోపు మా సమస్యలు పరిష్కరించాలని అధికారులను, మంత్రివర్యులను, సీఎం గారిని వేడుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.